బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరిలో రీజనల్ రింగ్ రోడ్ కు శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించామన్నారు. ఇక జనవరిలో రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపైన గంటకు పైగా చర్చించామన్నారు. కల్వకుర్తి శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రింగ్ రోడ్ సంబంధించిన టెక్నికల్ మరియు ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు డేట్ పెట్టిను. డిసెంబర్ 20వ తారీఖు రోజు నా కమిటీలో దాన్ని క్లియర్ చేసి వచ్చే నెలలో రీజనల్ రింగ్ రోడ్ ఫౌండేషన్ రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది. గతంలో చేసింది నార్థన్ పార్ట్కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెండర్స్ పిలిచే విధంగా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారన్నీ కూడా దాంతోపాటు శ్రీశైలం కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. పర్మిషన్ రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు. రోడ్ చిన్నగా ఉన్నది. శ్రీశైలం దేవస్థానానికి పోయే రోడే కాకుండా ఆంధ్రాకు తెలంగాణకు తిరుపతికి పోవాలన్నా ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా ఫారెస్ట్ క్లెయిమ్స్ ఇప్పటికే దానికి సంబంధించిన దాని అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ మా R&B డిపార్ట్మెంటు దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లెయిమ్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే DPR పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేన్కి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ అయింది. రోడ్ వైడనింగ్ చేసి ఉన్నది. గతంలో GMR వాళ్ళు చేసేది ఉండే 2022లో స్టార్ట్ చేసేది ఉండే. అతను కూడా చెప్పి నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి రెగ్యులర్గా ఫైట్ చేసినావు. GMRని క్లోజ్ చేసి ఆయనకు క్లెయిమ్ పోతే ఆయనకు అమౌంట్ కూడా రిఫండ్ ఇచ్చి DPR ఇవ్వండి, మా అధికారులు ఆలస్యం చేస్తున్నారని చెప్పి అధికారుల మీద కూడా ఆగ్రహం చెంది వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టి 6 లేన్గా టెండర్లు పిలవాలని చెప్పి DPR ఫైనల్ చేసుకుంటూ టెండర్ పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి తరఫున R&B శాఖ మంత్రి నా తరఫున ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చినందుకు మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఇప్పటికే తెలంగాణలో దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. యాన్యువల్ బడ్జెట్లో పెట్టాలంటే మేము 1 వీక్లోనే అన్ని DPR ఎస్టిమేట్ పంపిస్తామని చెప్పాం. అవన్నీ కూడా శాంక్షన్ దాదాపు 3,200 కోట్లు యాన్యువల్ బడ్జెట్. యాన్యువల్ ప్లాన్లో పెట్టాలంటే జనవరి లోపు మా ప్రపోజల్ రావాలి. అవన్నీ కూడా ఎస్టిమేట్ ఇస్తున్నాం. అవన్నీ వచ్చిన తర్వాత మార్చి లోపు అవన్నీ కూడా శాంక్షన్ చేసి అదుకో అదనంగా 3,200 కోట్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తానని చెప్పినందుకు గడ్కరీ గారికి కృతజ్ఞతలు.